సభకు నమస్కారం. మనందరి దేవుడు, మన స్వర్ణాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పాతపట్నం హెడ్ క్వార్టర్కి విచ్చేసిన సందర్భముగా పాతపట్నం ప్రజల తరపున, మనందరి తరపున, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తరపున ఆయనకి ఆయన పాదాలకు వందనములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా మన ప్రీతమ ఎంపీ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న వెనక ముందున్న బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, పాతపట్నం నియోజక ప్రజలారా, మనమందరము ఆలోచించవలసిన అవసరం ఒకటి ఉన్నది. తెలుగుదేశం పార్టీ నాయకులని, సేవకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ అనే ఒక నినాదం మన మధ్యలో ఉన్నది. అలాంటిది ఈరోజు పాతపట్నం నియోజకవర్గం నుంచి ఒక సామాన్యుడు, మీలో ఒకడు, అలాంటి ఒక సేవకుడికి ఈరోజు టికెట్ ఇవ్వడము ఇదంతా హర్షించదగ్గ విషయమని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మన అందరి విజయం కావాలి. ఒక వ్యవసాయ కూలి, ఒక రైతు కుటుంబం, ఒక కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నాలాంటి వ్యక్తికి, ఒక సామాన్యుని వ్యక్తికి ఈరోజు మన చంద్రన్న తప్పనిసరిగా పాతపట్నం నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో వెనుకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఎలా అయినా బాగుపడాలి, ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక సామాన్యుని టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ఆయన ఈరోజు మనందరికీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది నా గెలుపు కాకూడదు, ఇది మన పాతపట్నం నియోజకవర్గ ప్రజల గెలుపు కావాలి. మనమందరము కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మన గిఫ్ట్గా ఇవ్వాలి. ప్రజలారా, మీ అందరి తరఫున నాదొక విన్నపం సార్కి. సార్, మాది పాతపట్నం నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో వెనుకబడి నియోజకవర్గం. మాకు విద్య, వైద్యం, మౌలిక వసతులు లేవు సార్. మా పిల్లలు విద్యా, వైద్యం, మౌలిక వసతులు లేవు సార్. మా పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ కాలేజీలు లేవు. ఒక ఐఐటి కాలేజీ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు, ఒక డిప్లొమా కాలేజీ లేదు సార్. మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మా కుటుంబాలు ఎక్కడికో వలస వెళ్తున్నాయి సార్. ఇక్కడ నిరుద్యోగం, వలసలతో చాలా బాధపడుతున్నాం సార్. మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. ఎందుకంటే మాకు ఏ విధమైన ఇండస్ట్రీస్ ఇక్కడ జోన్స్ లేవు. మా పిల్లలు ఎలా బతకాలో, మేము ఎలా బతకాలో తెలియడం లేదు. చాలామంది కుటుంబాలు ఈ పాతపట్నం నియోజకవర్గం నుంచి వలసలుగా వెళ్ళి ఎక్కడెక్కడ బతుకుతున్నారు సార్. మీ అందరూ మా తరపున మీకు ఇదే మా విన్నపం సార్. మాకు ఒక ఇండస్ట్రీస్ రావాలి, ఒక ఐఐటి కాలేజీ రావాలి, ఒక డిగ్రీ కాలేజీ రావాలి, ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజీ మాకు రావాలి సార్. ఇక్కడ మాకున్న సార్, మన ప్రభుత్వంలో కొత్తూరికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ వచ్చింది సార్. మన ప్రభుత్వమే ఇచ్చింది అప్పుడు 2014 నుంచి 2019 వరకు. కానీ ఇక్కడున్న మా రెడ్డి శాంతమ్మ వాళ్ళ కన్నవారింటికి కొత్తూరు నుంచి పాలకొండగా హాస్పిటల్ ఇచ్చింది సార్ ఆ మేడం. చాలా దౌర్భాగ్యం. మాకు ఇండస్ట్రీస్ లేవు. మీరు మాకు ఇక్కడ ఇండస్ట్రీ, కుటీర పరిశ్రమలు మాకు కావాలి. ఇంకొక ఐఐటి కాలేజీ కావాలి మాకు. ఇక్కడ ఒక ఐటీఐ కావాలి. పాతపట్నం మాకు లేదు సార్. మాకు దయచేసి ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ లేదు సార్. మాకు విద్య, ఉపాధి, మౌలిక వసతులు తప్పనిసరిగా కావాలని మేము విన్నవించుకుంటున్నాను సార్. ఒక విషయం సార్, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఈ పాతపట్నం హెడ్ క్వార్టర్కి వచ్చి నేటికి 10 సంవత్సరాలు అయింది సార్. ఇక్కడ సమస్యలతో కొట్టుమిట్టుకొని ఆడుతున్నాం. పక్కన ఒరిస్సా రాష్ట్రం, అక్కడ నుంచి వ్యర్థ పదార్థాలు వస్తున్నాయి సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ కూడాను ఇక్కడ స్కూళ్ళు, ఖాళీ స్థలాలు చాలా కబ్జా అయ్యి ఉన్నాయి సార్. ఇవన్నీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం 25 సంవత్సరాల్లో మాకు 20 సంవత్సరాలు ఈ పాతపట్నం నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాయి సార్. ఒక్కసారి మీ ఆశీస్సులు మా పాతపట్నం నియోజకవర్గానికి విద్య, వైద్యం, మౌలిక వసతులు, నిరుద్యోగ యువత వలసలాగాలి కాబట్టి, కుటీర పరిశ్రమలు మాకు కావాలి కాబట్టి మీ ఆశీస్సులు ఇవ్వాలని మా ప్రజలందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్.
ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పాతపట్నం నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మన అందరి అభిమాన నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, రేపు పాతపట్నం నియోజకవర్గం తలరాత కూడా మార్చే శక్తి కలిగినటువంటి వ్యక్తి, మన అందరి తాలూకా దిశా నిర్దేశం చేసే మన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి పాతపట్నం నియోజకవర్గం సాదరంగా స్వాగతం పలుకుతూ, ఈ యొక్క నియోజకవర్గం నలుమూలల నుంచి కథలు వచ్చినటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, సోదర సోదరీమణులకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో 20 సంవత్సరాలు పాతపట్నం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, నా పాతపట్నం ఎందుకు అభివృద్ధి చెందలేదని. కానీ అదే యువతకి నేను చెప్తున్నాను, గత 20 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలే తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. మిగతా 15 సంవత్సరాలు వేరే నాయకులు పనిచేశారు. అందుకనే పాతపట్నం నియోజకవర్గం ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నపంగా తెలియజేసుకుంటున్నాను, ఈసారి వచ్చే ఎలక్షన్లో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, జనసేనకు అప్పచెప్పండి. మీ అందరి తాలూకా అభివృద్ధి, సంక్షేమం చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పాతపట్నం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మనకున్నటువంటి రోడ్డులన్నీ కూడా బాగయ్యాయంటే చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చేసుకున్నాం. నిర్వాసితులకి న్యాయం జరిగిందనంటే మనం ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం. వంశధార ప్రాజెక్టు ఫేజ్ 2 25% ఈయన వల్ల పూర్తయిందని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గ నలుమూలల్లో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, అభివృద్ధికి అనే చిరునామా ఎక్కడైనా పడిందనంటే అది మన నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అనేది ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా తెలియజేసుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాతపట్నంకి ఏమైనా మేలు జరిగిందా అని ఒక్కసారి అడుగుతున్నాను. ఎక్కడైనా న్యాయం జరిగిందా? రైతులకి న్యాయం జరిగిందా? యువతకి న్యాయం జరిగిందా? మహిళలకి న్యాయం జరిగిందా? గిరిజనులకు న్యాయం జరిగిందా అని అడుగుతున్నాను. అందరినీ కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ప్రజల్ని గాలి కొదిలేసినట్టు వదిలేసి వాళ్ళు విహారయాత్రలు తిరుగుతున్నారు. అందుకనే పాతపట్నం ప్రజలకి మళ్ళీ కోరుతున్నాను, తెలుగుదేశం, జనసేన, బీజేపీని సంపూర్ణంగా ఆశీర్వదించండి. మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మన సోదరులు మామిడి గోవిందరావు గారిని, అలాగే ఎంపీగా నాకు మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించమని కోరుతున్నాను. చంద్రన్న ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆఖరిగా చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ఈ జగన్ వచ్చిన తర్వాత గిరిజన ద్రోహిగా మన జిల్లాలో ఐటీడీఏ లేకుండా ఈరోజు చేశాడు. అర్థం కానటువంటి జిల్లా విభజన చేసి గిరిజనులకి అనాథగా మిగిల్చాడు. మళ్ళీ చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాతపట్నం నియోజకవర్గంలోనే ఐటీడీఏని పెట్టి ఇక్కడ గిరిజనులందరికీ కూడా న్యాయం చేయాలని చంద్రన్న గారి దృష్టిలో పెడుతున్నాం. అలాగే ఇక్కడ విద్య కోసం అలమటిస్తున్నటువంటి స్టూడెంట్స్ కి డిగ్రీ కాలేజ్ గాని, ఐటీఐ గాని ఇక్కడే స్థానికంగా పెట్టి విద్య కోసం వలసలు లేకుండా మా పాతపట్నం యువతీ యువకులు ఇక్కడే బ్రహ్మాండంగా చదువుకొని ప్రపంచాన్ని ఏలే విధంగా ఇక్కడే కాలేజీలు పెట్టాలని కూడా విన్నపంగా తెలియజేసుకుంటున్నాను. నిర్వాసితులకి న్యాయం చేశారా జగన్? ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఆయన వస్తే 2013 చేస్తామని, కానీ పంగనామాలు పెట్టాడు నిర్వాసితులకి. అటువంటి నిర్వాసితులకి మళ్ళీ న్యాయం జరగాలంటే చంద్రన్న వచ్చి తీరాలని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన కార్మిక సోదర సోదరీమణులు ఎక్కువ మంది వలసలు మన పాతపట్నం నుంచే శ్రీకాకుళం కాలనీలు ఉన్నాయి. ఆ శ్రీకాకుళం కాలనీలు కూడా ఉన్నది ఎక్కువ మన పాతపట్నం వాళ్ళే. అటువంటి పాతపట్నం కార్మికులు కొవ్వొత్తులా కరిగిపోతున్నారు వేరే వాళ్ళ ఇంటిల్లో దీపం నిలబెట్టాలని. కానీ మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీని, జనసేన, బీజేపీని ఆశీర్వదించండి. పాతపట్నం ప్రతి ఇంటిలో కూడా వెలుగులు తెచ్చి దీపం పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి స్థానికంగా పెట్టుబడులు తీసుకొని రావడానికి అవకాశం తీసుకొని వచ్చి పాతపట్నం నియోజకవర్గం రాష్ట్రంలోనే అన్నిటికన్నా అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలుగా తయారు చేయడానికి చంద్రన్న తాలూకా సహకారంతో, కమిట్మెంట్తో మేము అందరం కూడా పనిచేస్తాం.
ఫ్యాన్ ఈరోజు పనిచేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకనంటే ఫ్యాన్కి తిరగడానికి పవర్ లేదు, కానీ ఫుల్ పవర్ మన సైకిల్ దగ్గర ఉంది. ఆ పవర్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా పవర్ తో సైకిల్ యమ స్పీడ్ గా ముందుకెళ్తుంది. ఫ్యాన్ రెక్కలు విరుచుకోనైనా సరే ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిని మేము గెలిపించుకుంటాం. మీకు అండగా మేమందరం కూడా ఉంటాం. ఈరోజు పెద్ద ఎత్తున కథలు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరిమణులకి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ 20 రోజులు కూడా మన గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మీ అమూల్యమైనటువంటి ఓటు సైకిల్ గుర్తు మీద వేయాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన అందరి అభిమాన నాయకుడు పాతపట్నం ఈరోజు విచ్చేస్తే ప్రజలందరూ కూడా పులకరించే విధంగా ఆనంద తండోపతండాలుగా ఈరోజు కథలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి మనకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సహృదయంతో కోరుకుంటున్నాం.